ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో వాసిరెడ్డి పద్మ మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున పార్లమెంటులో ప్రతిపక్షాలన్నీ ఏకం కావాలని, ఇది ఒక ప్రజా వ్యతిరేకమైనటువంటి నిర్ణయమని గొంతు చించుకొని విప్పు జారీ చేసి వ్యతిరేకంగా ఓటు వేయాలని, విప్పు జారీ చేసి మరి ఒక ముగ్గురిని ఎంపీలను గైర్హాజరు చేయించి మళ్ళీ గైర్హాజరైనటువంటి వాళ్ళకి షోకాజ్ నోటీసులు ఇస్తున్నామని కూడా చెప్పి ఇంత సీరియస్గా ఉన్నాము ఎఫ్డిఐల విషయంలో అని ఆ రోజు చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఏపీ ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ని మల్టీనేషనల్ కంపెనీలకి తాకట్టు పెట్టడానికి, వారి ఇష్టారాజ్యంగా ఈ రోజున జోన్లకి అవుట్లెట్ జోన్లు ఏర్పాటు చేయడానికి అనుమతించడం వెనుక తెర వెనుక ఏం జరిగిందనేటటువంటిది ఈరోజు మేము సూటిగా అడుగుతున్నాం. ఎన్ని వేల కోట్ల రూపాయలు చేతులు మారితే తప్ప ఇటువంటి నిర్ణయం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తీసుకుంటుందనేటటువంటిది కూడా ఒకసారి ఆలోచించమని ప్రజల్ని కోరుతూ ఉన్నాం. ఎందుకంటే ఇది ఆ రోజున ఎఫ్డీఏలకు ఓటింగ్ సమయంలో ముగ్గురు ఎంపీలు గైర్హాజరైనప్పుడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది. పైన ఒకటి లోపలొకటి చెప్తోంది తెలుగుదేశం పార్టీ. పైనేమో విధానపరంగా ప్రతిపక్షంలో పాటుగా ప్రతిపక్షంలో తాను ఒక ప్రతిపక్షంగా ఆ రోజున ఎఫ్డీఐల్ని వ్యతిరేకించింది. కానీ లోపాయికారిగా ఎఫ్డీఐ బిల్ అనేటటువంటి ఆమోదం పొందడానికి అనుకూలంగా ఆ రోజున ముగ్గురిని గైర్హాజరు చేయించింది. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో అనుమతిస్తున్నటువంటి విధానం కనుక చూస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీ మనసులో మాటగా ఎఫ్డీఐలకు అనుకూలమా అనేటటువంటిది ఈరోజు సందేహం కలుగుతున్నటువంటిది. సందేహమే కాదు, ఆ రోజు పార్లమెంట్లో వ్యవహరించినటువంటి వైఖరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక రకంగా, అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వ్యవహరిస్తున్నారనడానికి మరొక తాజా ఉదాహరణ ఇది. ఎందుకంటే నిన్ననే చెప్పాము మేము ప్రెస్ మీట్ పెట్టి, మరి 2015 ప్రారంభంలోనే మొట్టమొదటి రోజే అబద్ధాలతో మొదలుపెట్టారు కొత్త సంవత్సరాన్ని చంద్రబాబు నాయుడు గారు అని చెప్పాం. రెండో రోజు మళ్ళీ రెండవ అబద్ధం, ఎఫ్డీఐలకేమో వ్యతిరేకంగా ఆ రోజు ఓటు వేశారు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఎఫ్డీఐల్ని ఈరోజు స్వాగతిస్తూ మొత్తం కూడా ఇవాళ మల్టీనేషనల్ కంపెనీలకి పళ్లల్లో పెట్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్ను అప్పగిస్తున్నటువంటి తీరును చూస్తూ ఉన్నాం. ఆ రోజు 2012 సెప్టెంబర్ 17వ తారీఖున విజయవాడలో ఎర్రనాయుడు గారు ఆధ్వర్యంలో పెట్టినటువంటి ప్రెస్ మీట్ విజయవాడలో ఎఫ్డీఐల్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఈ రోజున మల్టీనేషనల్ కంపెనీలకి దారాదత్తం చేస్తున్నారని, దీని మీద మొత్తం కూడా ఆల్ పార్టీ ఉద్యమంలో తెలుగుదేశం పార్టీ చాలా చురుకుగా పాల్గొంటుందని చెప్పి ప్రకటించి సెప్టెంబర్ 20వ తారీఖున జరిగినటువంటి జాతీయ బంద్, ఈ బంద్లో కూడా తెలుగుదేశం పార్టీ సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తూ ఈ బంద్లో దేశవ్యాప్త బంద్లో కూడా పాల్గొన్నది. రిటైల్ రంగంలో ఎఫ్డీఐలని అంత తీవ్ర స్థాయిలో వ్యతిరేకించి ఈ రోజున ఒక సింగిల్ డస్క్ అనుమతులు ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం సిద్ధపడిందంటే ఎన్ని వేల కోట్ల రూపాయల ముడుపులు అందాయి తెలుగుదేశం ప్రభుత్వానికి అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. ప్రధానంగా రిటైల్ రంగంలో ఎఫ్డీఐల్ని నిన్నగాక మొన్న మీ జాతీయ స్థాయిలో మీ భాగస్వామ్యం ఎవరైతే ఉన్నారో బీజేపీ వ్యతిరేకించింది. రిటైల్ రంగంలో ఎఫ్డీఐల్ని అనుమతించబోము, ఇక ముందు కూడా అనుమతించబోము అని చెప్పిన తర్వాత కూడా ఈ రోజున మీరు ఏపీలో వ్యవహరిస్తున్నటువంటి తీరు, అనుమతులు ఇస్తున్నటువంటి తీరు అనేక సందేహాలకు తావిస్తూ ఉంది. ఎక్కడా లేనటువంటి విధంగా మీ మెడ మీద ఎవరు కత్తి పెట్టలేదు. చంద్రబాబు నాయుడు గారి మెడ మీద ఎవరైనా కత్తి పెట్టి ఎఫ్డీఐల్ని అనుమతించకపోతే నువ్వు ముఖ్యమంత్రి పీఠం నుంచి దించేస్తామని ఎవరు అనడం లేదు. ఎందుకంటే ఇక్కడేమీ బలవంతం లేదు. ఎఫ్డీఐల విషయంలో రాష్ట్రాలకి పూర్తి స్వేచ్ఛ ఉంది. రిటైల్ రంగంలో ఎఫ్డీఐల్ని అనుమతించాలా వద్దా అనేటటువంటిది ఆ రాష్ట్ర ప్రభుత్వాల ఇష్టం. అంత స్వేచ్ఛ ఉన్నప్పుడు మీరు ఇవాళ ఆగమేఘాల మీద అనుమతులు ఇవ్వడం వెనుక మతలబేమిటి? మీరు ఎందుకు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ని పూర్తిగా మల్టీనేషనల్ కంపెనీలకి వాళ్ళ కాళ్ళ దగ్గర తాకట్టు పెడుతున్నారనేటటువంటిది మేము సూటిగా అడుగుతూ ఉన్నాం. అంతేకాకుండా రిటైల్ రంగంలో ఎఫ్డీఐల పెట్టుబడుల వల్ల దాదాపు 5 కోట్ల కుటుంబాలు చిన్నాభిన్నమవుతాయనేటటువంటి కూడా ఆ రోజు తెలుగుదేశం పార్టీ మాట్లాడింది. మరి ఇవాళ ఆ కుటుంబాలు గుర్తు రావడం లేదా? ఆ చిల్లర వ్యాపారస్తులు, చిల్లర వర్తకం చేసుకునేటటువంటి వాళ్ళు ఈరోజు గుర్తు రాలేదా? మీరు మల్టీనేషనల్ కంపెనీలకి మీరు అమ్ముడు పోతే సరిపోయిందా? ఇవాళ సామాన్య ప్రజలకు సంబంధించినటువంటి
విషయాలు మీకేవి జ్ఞాపకం రావడం లేదా అని చెప్పి అడుగుతూ ఉన్నాం.